హాయ్ ఫ్రెండ్స్, మనకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ డే 52 ఎపిసోడ్ రివ్యూ అనమాట. అస్సలు ఎవ్వరు ఊహించినటువంటి సంఘటన అనేది జరిగిపోతుంది. వీళ్ళు విన్ అవుతారా, విన్ అయ్యారు అని అంటేనే అదేదో ఫాల్ జరిగింది గేమ్ అన్నట్టుగా అనుకుంటారు కావచ్చు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పర్సన్ అనేది అంటే ఒక కపుల్ అంతే విన్ అయిపోయారు. సో అదెవరు ఏంటనేది మనం ఎపిసోడ్ రివ్యూలో వినేద్దామండి. మనకి అక్కడ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేస్తారు. అంటే కొంచెం డిస్కషన్ జరుగుతుంది నిన్నటి గేమ్ గురించి. దాని తర్వాత అయితే శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేస్తారు. తను గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. స్టేజ్ 1 హోల్డ్ ఆన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ 100 పాయింట్స్ అనేది ఉంటూ ఉంది. ఎవరైనా ఓడిపోతే అందులో నాకౌట్ అనేది ఏం లేదు. ఇవి 1 వీక్ ఆడకుండా ఉండడం అనేది ఏం లేదు. సో వాళ్ళు నెక్స్ట్ గేమ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ 4 కపుల్స్ ఆడతారు. సెకండ్ వచ్చేసి 3 కపుల్స్ ఆడతారు. టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 7 కపుల్స్. ఫస్ట్ 4 కపుల్స్, తర్వాత 3 కపుల్స్ ఆడతారు. సో ఏంటి అంటే మనకి ఒక స్టాండ్ లాగా ఒక టేబుల్ లాగా ఇచ్చేసి దానిపైన నిల్చోవాలి. థర్డ్ అనేది రోప్ అనేది పట్టుకోవాలి. ఏంటంటే మనకు ఒక స్లైడ్ లాగా ఉంది. సో దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటే అక్కడ బ్రిక్స్ లాగా పెట్టారు. ఒకటి పెద్దది, ఒకటి స్మాల్ది అని సైజెస్ వారిగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే అది శ్రీముఖి చెప్పింది ఒక గేమ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే అక్కడ కొందరు కపుల్స్ ఒక రకంగా పెట్టారు. అది ఎట్లా కన్సిడర్ చేశారో అర్థం కాలేదు. టోటల్గా ఫౌల్ అనిపించింది. ఆ గేమ్ స్టేజ్ 1 గేమ్ మొత్తం ఫౌల్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ గమనిస్తే నటరాజ్ మాస్టర్ అండ్ తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో వచ్చేటువంటి శాండ్రా ఇద్దరు సేమ్ అంటే ఒకే రకంగా పెట్టారు. ఒకే రకంగా అని అంటే అలా అని కాదు, శ్రీముఖి చెప్పిన విధంగా పెట్టలేదు అనిపించింది అందరూ. సో ఒక రకంగా అనిపించింది. అదేంటి అని అంటే సైజుల వారీగా మనకి బ్రిక్స్ లాగా ఇచ్చారు. ఒకటి పెట్టేసి చిన్న బ్రిక్ పెట్టాలి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ పెట్టాలి. అట్లా 8 బిల్డ్ చేయాలి. పిరమిడ్ లాగా బిల్డ్ చేయాలన్నట్టు, బిగ్ టు స్మాల్ అన్నట్టుగా చెయ్యాలి. అది కింద పడిపోకూడదు, అది స్టేగా ఉండాలి. మళ్ళీ ప్లస్ వీళ్ళు 5 కౌంట్ చేయాలి. వీళ్ళు కౌంట్ చేసే అంతలో 10 కింద పడవద్దు. 2 సైడ్స్ ఇచ్చారు. బెల్ అనేది ఏ వైపున వెళ్ళేసి మనం కొట్టేయచ్చు. సో అక్కడ ఎవరి దగ్గర పడిపోకుండా ఉంటుందో వాళ్ళు వెళ్ళేసి బెల్ కొట్టేసేయాలి. అక్కడ ఏం జరిగింది అని అంటే మిగతా వాళ్ళు కరెక్ట్గా పెట్టారు. శ్రీముఖి చెప్పినట్టు సైజుల వారిగా పెట్టారు. బిగ్, స్మాల్, మీడియం అనుకుంటూ పెట్టేశారు. కాకపోతే నటరాజ్ మాస్టర్ అండ్ శాండ్రా ఇద్దరు చాలా చాలా డిఫరెంట్గా పెట్టారు. వాళ్ళు ఏంటంటే గమనిస్తే గేమ్లో ఫస్ట్ పెద్దది పెట్టారు, తర్వాత అన్నీ మిడిల్ సైజ్ పెట్టుకుంటూ వెళ్ళేసి పైకి స్మాల్ది పెట్టేశారు. సో అక్కడ మళ్ళీ వాళ్ళకి బ్లాక్స్ అనేది సరిపోలేదు. ఎవరిదైతే గేమ్ అయిపోతుందో వాళ్ళ దగ్గర నుండి వాళ్ళది వదిలేస్తారు కదా, రోప్ వదిలేస్తే ఆ స్లైడ్ అనేది కింద పడిపోతే ఆ బ్రిక్స్ అనేది కింద పడిపోతాయి. సో కింద పడ్డాయి మాత్రమే తీసుకోవాలన్నట్టు. అక్కడ ఇది టైం బేస్డ్ గేమ్. ఫస్ట్ అభిమానిక పెట్టిందండి. అందరికన్నా ముందు చాలా ఫాస్ట్గా పెట్టింది. అమీర్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా పట్టుకున్నాడు. కాకపోతే తను 7 పెట్టింది. పెట్టాల్సింది 8 పెట్టింది. వితిన్ సెకండ్ కొంచెం 2-3 మినిట్స్లో అన్నట్టుగా పెట్టేసింది, వెళ్ళింది, వెలుగొట్టింది. కాకపోతే అక్కడ చూస్తే 7 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వాళ్ళంతే 8th వరకు పెట్టడానికైతే లాస్ట్కి వాళ్ళే అయిపోయారనమాట. తర్వాత నూకరాజ్ అండ్ ఆశ పెట్టారు. తర్వాత నటరాజ్ మాస్టర్ వాళ్ళు పెట్టారు. తర్వాత వచ్చేసి సిద్ధు, సోనియా వాళ్ళు పెట్టారు అన్నట్టు. వీళ్ళు ఆడేప్పుడు ఏంటంటే మిగతా 3 కపుల్స్ అనేది హౌస్ లోపలే ఉండాలి. వాసంతి కళ్యాణ్ అండ్ శాండ్రా మహేష్ అండ్ జాను బాను. ఈ వీళ్ళ దాంట్లో కూడా ట్విస్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ జాను పెట్టేసింది, బాను హోల్డ్ చేశాడు, జాను పెట్టింది. తనది అయిపోతుందేమో అనుకున్నా, కాకపోతే ఇంకా తనది ఊరికి పడిపోకుంటూ వచ్చేసింది. మళ్ళీ మనకి శాండ్రా ఫస్ట్ పెట్టేసింది. సో చాలా ఫాస్ట్గా పెట్టేసింది. అసలు ఇంకోటి టచ్ అవ్వకుండా చెప్తున్నా కదా, ఫస్ట్ పెట్టేసి స్మాల్ సైజ్ అని పెట్టకుండా అక్కడ వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు. గేమ్ అయిపోయాక అక్కడ కరెక్ట్గా పెట్టలేరు, ఇది ఇలా ఉంది, స్ట్రైట్గా అన్నారు, క్రాస్లో ఉంది అనుకుంటూ ఇక తర్వాత ఏదో ఒకటి వాళ్ళు విన్ అవ్వకపోతే ఏదో మిస్టేక్స్ మాట్లాడతారు అన్నట్టుగా జరిగిపోయింది. కాకుంటే ఇక్కడ టైం బేస్డ్ గేమ్ కాబట్టి
30 ఫస్ట్ వచ్చేసి శాండ్రా మహేష్ వచ్చారు. వాళ్ళకి 100 పాయింట్స్ వచ్చేసాయి, బాండ్స్ వచ్చాయి. 30 పాయింట్స్ వీళ్ళకి ఏంటి అని అంటే మిగతా 6 కపుల్స్ దగ్గర నుండి ఎవరి దగ్గర నుండి అయినా తీసుకోవచ్చు, తీసుకొని వాళ్ళే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఎవరికైనా ఇవ్వచ్చు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే వాసంతి కళ్యాణ్ వాళ్ళ దగ్గర నుండి 30 పాయింట్స్ తీసుకొని వాళ్ళే ఉంచేసుకున్నారు. సో ఓవరాల్గా 130 పాయింట్స్ అయిపోయాయి వాళ్ళకి. ఇందులో విన్ అవుతే ఏంటి అని అంటే ఇదనే కాదు, ఇంకా మళ్ళీ మనకి స్టేజ్ 2 ఉంటాయి కదా. సో అందులో విన్ అవుతే ఏంటి అంటే టికెట్ టు ఫినాలే ఫస్ట్ కపుల్ అవుతారు అన్నట్టు. సో డైరెక్ట్ ఇంకా తర్వాత వచ్చేసి ఆమిరా అండ్ అభిమానిక వచ్చేసి 30 నిమిషాలు 39 సెకండ్లు పెట్టారు. నెక్స్ట్ నూకరాంశ అండ్ ఆసియా 26 minutes 35 seconds, సిద్ధు సోనియా 17 minutes 36 seconds, నటరాజ్ నీతు మాస్టర్ 10 minutes 36 seconds. సో వీళ్ళు సెకండ్ ఆర్ ఫస్ట్ సెకండ్ వస్తారేమో అనుకున్నా, కాకపోతే 4th వచ్చారు. థర్డ్ వచ్చేసి జాను బాను, వాళ్ళు వచ్చేసి 6 minutes 58 seconds. ఇక్కడ అండి సెకండ్స్లలోనే తేడా వచ్చింది వీళ్ళకి. వసంత అండ్ కళ్యాణ్ వాళ్ళకి వచ్చేసి 6 minutes 36 seconds వచ్చింది. ఫస్ట్ వచ్చేసి శాండ్రా మహేష్ 2 minutes 8 secondsలోనే కంప్లీట్ చేశారు. సో చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. స్ట్రాంగ్గా పట్టుకున్నాడు మహేష్, స్ట్రాంగ్గా పట్టుకున్నాడు రోప్ని. శాండ్రా కూడా టకటక పెట్టేసి వెళ్ళింది, కౌంట్ చేసేసింది, బెల్ కొట్టేసింది. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి బెల్ కొట్టే టైంలో కూడా పడిపోయింది. మనకి ఎందుకో చూపించలేదు అన్నట్టుగా అనిపించింది. గమనిస్తే సిద్ధు సోనియా వాళ్ళప్పుడు సో తను పెట్టి పడిపోతున్నప్పుడు ఓన్లీ బెల్ కొట్టేది మాత్రమే చూపించారు. సో అది ఇంకా మనం ఏం మాట్లాడలేం. కానీ ఇక్కడ శాండ్రా మహేష్ విన్ అయిపోయాక ఇంకా చూడాలి. ఇంకా అందులో అంటే వాళ్ళు విన్ అయ్యారని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది అమీర్ అండ్ అభిమానిక యాదవే అనిపించింది. మిగతా వాళ్ళందరి మొహాలన్నీ మాడిపోయినట్టుగానే అనిపించాయి. ఓకే, గేమ్ కాబట్టి లైట్గా తీసుకుంటారు, చెప్పలేము. సెకండ్ ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి వీళ్ళ దగ్గర ఎవరైనా దగ్గర నుండి పాయింట్స్ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటే వీళ్ళ దగ్గర నుండే తీసుకుంటారు కావచ్చు. తర్వాత గేమ్ గురించి డిస్కషన్ అనేది జరిగింది. తర్వాత మళ్ళీ మనకి బాను చెప్తాడు, సోను రాజా సేవలతో మీరు స్ట్రాటజీ ప్లే చేసింది 2 times ఫెయిల్ అయిపోయింది. అసలు నువ్వు పట్టేసుకొని తనని పెట్టమంటే అయిపోతుండే, మీరు కొంచెం మిస్ చేస్తున్నారు, అక్కడ దెబ్బ కొడుతుంది అన్నట్టుగా చెప్తారన్నట్టు. ఇంకా తర్వాత ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా చేసేసాడు మనకేమంటారు కపుల్స్ మధ్యలో పండగలప్పుడు ఏంటి కోపం వస్తే ఎట్లా ఉంటుంది, ఎక్కువ ప్రేమ వస్తే ఎట్లా ఉంటుంది అని అన్నట్టుగా అదే చూపించకుండా మళ్ళీ నెక్స్ట్ గేమ్ చూపిస్తే బాగుండు అనిపించింది. సో అదేదో టైం వేస్ట్గా అనిపించింది. ఎందుకని అంటే ఎవరు పోతారు ఏంటి అని చెప్పేసి నటరాజ్ నీతు మాస్టర్ కానివ్వండి, లేదు అని అంటే జాను బాను కానివ్వండి, సిద్ధు సోనియా కానివ్వండి. సో వాళ్ళు ఏంటి అని అంటే ఇట్లా జరిగింది. మళ్ళా ఏంటి అక్కడికి వచ్చేసి మహేష్ అని శ్రీముఖి అంటుంది కదా, మహేష్ ఇస్ బ్యాక్ కాదు, శాండ్రా గురించి చెప్పు అని చెప్పేసి మిడిల్లోకి రమ్మని చెప్పేసి శాండ్రా ఇస్ బ్యాక్ అని చెప్పేసి అంటాడు కదా, అది కొంచెము అందరికీ నచ్చలేదు. సో ఓకే, ఇంకా వచ్చేసి అక్కడ అభిమానిక నెక్స్ట్ డే మార్నింగ్ తను కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఇంకా అంతే కదా, మనం ఓడిపోయినామా అని అంటే అన్నీ గుర్తొచ్చేస్తాయి, ఇల్లు గుర్తొచ్చేస్తుంది, పిల్లలు గుర్తొచ్చేస్తారు, అన్నీ గుర్తొచ్చేస్తాయి. సో అక్కడ తర్వాత జాను వచ్చేసి తనను ఓదారుస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. బట్ చాలా బాగా అనిపించింది గేమ్ అయితే. చూడాలి రేపు ఎవరు విన్ అవుతారు, టికెట్ టు ఫినాలే ఫస్ట్ రేస్కి ఎవరు వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఇంకా ఎలిమినేషన్ అంటే అమీరా అండ్ అభిమానిక లీడర్ బోర్డు ప్రకారం అంతే. అందరికీ 10 మార్క్స్, ఒక శాండ్రా మ్యాచ్కి 130 ఉన్నాయి, మీద అందరికీ 10 మార్క్స్. ఆ విధంగా డిఫరెన్స్ తోటి ఉన్నారు, చెప్పలేరు ఎవరు ఎప్పుడు ఎట్లా విన్ అవుతారు ఏంటి అని. అంతే అక్కడ వాసంతి ఎమోషనల్ అవుతూ ఉంటే కళ్యాణ్ అంటాడు ఫస్ట్ కళ్యాణ్ అదేంటి గేమ్ లాగా చూడాలి, ఎప్పుడు మనమే విన్ అవుతామని చెప్పేసి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అని. మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక ఓపెన్ మీటింగ్ ఉంటుంది. ఏంటి అని అంటే వాసంతి, జాను, సోనియా ముగ్గురు కలిసి ఆసియా గురించి డిస్కషన్ చేసుకుంటారన్నమాట. వాళ్ళు కొంచెం స్ట్రాటజీ ప్లే చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఆసియా ఏంటి అని అంటే గుడ్డు చాకిరి చేస్తుంది, బట్ స్ట్రాటజీ అనే అంతే అమ్మాయికి ఉండదు. నుకరం చెప్పుడు తనను కొంచెం అంత తెలియలేదు అన్నట్టుగా అంటాడు కదా. సో అక్కడ వాళ్ళ
అక్కడ వాళ్ళు డిసిషన్ అనేది తప్పు తీసుకున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. మళ్ళీ సిద్ధు, సోనియా, వాసంతి కళ్యాణ్ గురించి డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళ ఇంకా పులుసో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఏదో ప్రోగ్రామ్కి వచ్చారు కదా అన్నట్టుగా ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది. అసలు వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లనే రియల్గానే ఉంటారా? తను రూమ్స్ స్వాప్ చేసుకోవాలి అన్నప్పుడు తను స్నానం చేస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయాలని అంటే తను వెళ్ళాల్సి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అదే నచ్చలేదు అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు. ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుగా ఉంటుంది, కలిసి ఉన్నట్టుగా అనిపించేది. గేమ్ మటుకైతే ఏదో కవర్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది అన్నట్టుగా వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మనం మీట్ అవుదాం. బాయ్.